కానొక సమయనాడు ఈ వెంట్ ఫర్ ఎ జాబ్. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆఫ్ ఆల్ ద పీపుల్ టొయోటా కంపెనీకి వెళ్ళి ఈ వాంటెడ్ ఎ జాబ్. హీ వాజ్ సెడ్ నో థ్యాంక్ యూ, యూఆర్ అన్ఫిట్ ఫర్ ఎ జాబ్ అన్నాడు ఆయన టొయోటో మేనేజర్. అప్పుడు ఆయన ఇంటికి వచ్చాడు. వై షుడ్ ఐ గివ్ అప్, ఐ విల్ నాట్ గివ్ అప్ అనుకున్నాడు. కష్టపడి ఆయన గరాజులో ఒక స్కూటర్ తయారు చేశాడు. టుడే దెర్ ఇస్ నో ప్లేస్ ఆన్ ఎర్త్ వేర్ దెర్ ఇస్ నో హోండా మోటార్ సైకిల్ ఆర్ స్కూటర్. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హోండా. ఇంకా చెప్పాలంటే వందల స్టోరీస్ ఉన్నాయి. మై డియర్ స్టూడెంట్స్, యూ కెన్ ఆల్ బీ సక్సెస్ఫుల్. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. డోంట్ థింక్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఓన్లీ XYZ స్టేజ్. యూ కెన్ బీ సక్సెస్ఫుల్ ఆల్వేస్. ఓకే, నేను ఇంకా ఐ గివ్ సమ్ మోర్ ఆఫ్ మై ఓన్ స్టోరీ. సరే, నేను బీకామ్లో కష్టపడి అప్పుడు నా గురువు గారు సాయిబాబా గారు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన బాగా చదువుకో అని చెప్పేవాడు. దట్ ఆల్సో ఐ గాట్ ఇన్స్పిరేషన్. దెన్ నేను బీకామ్లో ఫస్ట్ టైం ఐ గాట్ ఫస్ట్ క్లాస్ కష్టపడి చదివి. సెకండ్ ఇయర్ ఐ గాట్ సెకండ్ క్లాస్. సో ఐ క్యాన్సిల్ మై ఎగ్జామ్ పట్టుదలతోటి. థర్డ్ ఇయర్ ఐ గాట్ ఫస్ట్ క్లాస్ అగైన్. బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఐ గాట్ డిస్టింక్షన్. మళ్ళా అది అయిన తర్వాత డు CA. ఇమాజిన్ ఎ ఫెలో 59%. ఆ రోజుల్లో వాజ్ ఓన్లీ 3%. నేను విత్ 49% నేను ఎప్పుడు భయపడలేదు. నేను ఓడిపోకూడదని డిసైడ్ చేసుకున్నాను. కష్టపడి చదివాను. అప్పుడు నేను ఫెయిల్ అయ్యాను. CAలో 1 కాదు 2 సార్లు 4 సార్లు 3 సార్లు ఫెయిల్ అయ్యాను. దెన్ కాస్టింగ్ అనే సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యేవాడిని. నెక్స్ట్ డే మార్నింగ్ వాజ్ కాస్టింగ్. ఐ గేవ్ అప్ హోప్. బట్ 12 o'clock in the night I got up. I said, why the hell I should give up hope? ఎందుకు వదిలేయాలి? No question of hoping hope. I will defeat. That's what I decided. కష్టపడి చదివాను. 8 వరకు ఆగకుండా చదివాను. 12 నుంచి రాత్రి 9కి ఎగ్జామ్కి వెళ్ళాను. నేను చదివిన క్వశ్చనే వచ్చింది. I passed in that subject. Then I finished CA in 3.5 years, which was good in those days, very good. తర్వాత I wanted to do civil service. అప్పుడు నన్ను చాలామంది నువ్వు ఎట్లా రాస్తావు సివిల్ సర్వీసు? 4 లక్షల మంది అపియర్ అవుతారు. PhDలు ఉంటారు, గోల్డ్ మెడల్ ఉంటారు, ఆ రకాల వీళ్ళు ఉంటారు. హౌ విల్ యూ సక్సీడ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ నెవర్ కేర్డ్. నేను ఒకటే అనుకున్నాను, సక్సెస్ అయినోడికి నాకు దేవుడు 2 కళ్ళే ఇచ్చాడు, 1 ముక్కే ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 1 బ్రెయిన్ ఇచ్చాడు. నో డిఫరెంట్ బిట్వీన్ దెమ్ అండ్ మీ. ఆల్ దట్ ఐ నీడ్ టు డూ ఇస్ I should know how to prepare and I should prepare. That's it. కష్టపడి చదివాను. I used to study for 10-12 hours a day. ఎగ్జామ్స్ వచ్చినప్పుడేమో ఈవెన్ 14 గంటలు చదివాను. I never gave up. Finally I got 282 rank. Out of around 4 lakh fellows who wrote in the main exam, finally I got 282. But I didn't give up. See, I could have given up. నిజంగా చెప్పాలంటే నాతో పాటు 95%, 98% వచ్చిన వాళ్ళు ఉన్నారు 10th లో. Today, unfortunately, they are nowhere. Unfortunately, I feel sad for them. I got only 49, I am somewhere. Reason enti? Reason is I didn't give up, they gave up. వాళ్ళు 10th లో 90% వచ్చింది అనుకున్నారు, చాలు లైఫ్లో అనుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. యువర్ లైఫ్ 10th class is only one small step. There are many steps you have to climb in life. So అందుకని I am telling this to you all students. Don't be happy you got 99%. You have to get throughout, you have to win in life, not only at one stage. Gurtupettukondi, there's a lot of future, you have to win. And then I'll take another 5 minutes of your time. I always tell students, nannu adigaru, what is the secret of success? What is required? I tell them there are 7 ABCs. ABC you have to require to succeed in life. First ABC, always be confident. Have self-confidence. Have immense faith in yourself. You will win in life. Never give up confidence. Second ABC, always be cheerful. Always smile. Don't have a cast oil face. More you smile, more happy you will be, and you will make people happy. A saying undi, smile a while, and while you smile, there will be miles and miles of smiles. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మూడోది, నాకు ఇందాక మినిస్టర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేసి రేపు పొద్దున్న ఫౌండేషన్ స్టోను 6 చోటలు చెయ్యాలి అని చెప్పి నాకు ఇప్పుడు 10ంటికి చెప్పారు. బట్ ఐ స్మైల్. I know I can do it. If you have confidence, we can do it. I said, sir, okay, I'll come to your house at 12 o'clock.
Then tomorrow morning we'll start 7. In 6 different places we are having foundation. Bapatla, Chirala, Ongole, Narsarapet, Gudur, Nellore. Fine, we can do it. If there is a way, there is a way. So be cheerful, you can achieve anything in life. Third, ABC, always be careful. Tasmat, Jagrata, Jagrata, Jagrata. Don't rest on your laurels. Don't think you have done something today. Forget today. Live again tomorrow as a new day. That is important. జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నా అంటే మనకి 2 ఎనిమీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఎనిమీ నెంబర్ 1 ఇస్ మొబైల్ ఫోన్, ఎనిమీ నెంబర్ 2 ఇస్ ఇంటర్నెట్. బికాస్ దీస్ 2 థింగ్స్ విల్ వేస్ట్ అవర్ టైమ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. టైం అనేది చాలా చాలా ప్రెషియస్. అండ్ another enemy we have is television. This is also one more thing. For students it's an enemy. Later on when you grow up you can have all the 3, no problem. Fourth ABC, always be compassionate. దయగలిగిన హృదయమే దైవ మందిరం. మనం ఎంత కంపాషనేట్గా ఉన్నామో అంత హ్యాపీగా ఉంటాం. Fifth ABC, always be caring. Do selfless service. Serve. You see మదర్ తెరిసా, రామకృష్ణ మిషన్ ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరూ. Please do selfless service. Love your fellow men. That is very important. It will give you a lot of happiness. Next ABC is always be considerate. ఆ సామెత ఉంది, do unto others what you want others to do unto you. Be considerate to others. That is also very important. Last ABC is always be courageous. Dhairye sahase lakshmi. This world belongs to the courageous. ధైర్యం ఉన్నవాడే ముందుకెళ్తాడు. ధైర్యం ఉన్నవాడు చెడ్డవాడవచ్చు, మంచోడవచ్చు. మీరు మంచిగా ఉండి ధైర్యంగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, మీ ఫ్యామిలీ హ్యాపీగా చేయండి. మేక్ సొసైటీ హ్యాపీ. And dear friends, just before I end, 4 resources all of us God has given. 4 important resources. Please don't waste the resources. మీరు 4 కన్జర్వ్ చేస్తే మీరు లైఫ్లో చాలా పైకి వస్తారు. ఏమిటి? ఫస్ట్, టైం. దేవుడు అందరికీ మనకి 3,15,36,000 సెకండ్లు ఇచ్చాడు. యూజ్ ద టైమ్ కేర్ఫుల్లీ. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. ఇఫ్ యూ స్పెండ్ టైమ్ ప్రాపర్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. Second is money. Money is very, very, very important. Don't waste money. Be careful and spend money carefully. Third, don't waste energy. మన ఎనర్జీ కన్జర్వ్ చేసుకుని చదువులకు కానీ మన దానికి we should conserve our energy and use it for our own good future. Fourth resource, don't waste food. చాలామంది ఫుడ్ పెట్టుకుంటారు, వేస్ట్ చేస్తారు. ప్లీజ్ రిమెంబర్, ఈ వరల్డ్లో 1/3 of the world doesn't have proper food. Please remember this in mind. More than 100 crore people in this world don't have proper food. So don't waste food. These 4 things you please remember. And inte gaakunda 2 more things. Corruption. India is backward today not because India is a poor country, because there is too much of corruption. నేను చెప్తుంది కాదు, ఇది వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ has told. All over the world developing nations are doing badly only because of corruption. Developed countries are doing well because there is very, very less corruption. Please take a resolve that will never be corrupt. Next is environment. Please plant trees. Think of the future. Please do it. That is the next thing. And last but not the least, patriotism. India is the greatest country. ఇక్కడ పుట్టడం చాలా చాలా అదృష్టం. ఎన్నో. This is the country which has given the best of art, architecture, sculpture, music, painting, dance, literature. ఇక చెప్పాలంటే the first university in the world, Taxila, 700 BC was established in India. Medicine, అన్ని రకాల అన్ని ఫీల్డ్స్లో ఇండియా వాజ్ నెంబర్ 1. టుడే ఇండియా is the 3rd biggest economy in the world. Microsoft, HP, NASA, so many places are headed, so many institutions are headed by Indians at various levels. My dear students, India will have a wonderful future. Please love your country. And before I end, all of you, I want to say no to corruption. Say no to corruption. Say yes to environment. Say yes. Yes. Say we are born to win. We will win. Thank you very much. God bless you all.